రిజర్వేషన్స్ తీసేయాలనే ప్రక్రియ కూడా కొనసాగుతుందని ఈ మధ్య కాలంలో వినిపిస్తా ఉన్నది. దానికి ఏం చెప్తారు? మంచి పాయింట్, రిజర్వేషన్ తీసేయాలి. కానీ రిజర్వేషన్ ఎందుకు వచ్చినాయి? మనం ఏదో ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఏం చేస్తారంటే అందరూ ఆర్గ్యుమెంట్స్ పెడుతున్నారు తప్ప దానికి ఒక లాజిక్ కంక్లూజన్ చెప్తలేదు. అందరూ ఏదో నోటుకొచ్చిన మాట్లాడుతారు. క్రైస్తవులు అందరూ బాగుపడిపోయారా, వాళ్ళ బతుకులు బాగుపడిపోయారు, ఇంకా కులం ఎక్కడ ఉంది వాళ్ళకి అంటారు. వాళ్ళకి తెలియదు. ఊర్లకు రమ్మనండి, పల్లెలకు రమ్మని ఇంకా చెప్పుతోడు కొడుతారు. మాలోడం మాది కూడా బైబిల్ తీసుకొని పోతున్నా, బయలుదేరిన దొంగలా కొడుకు అమ్మ ఈ నిన్నటి దాకా నుండి ఇప్పుడు అటు పోయిండ్రా అని చెప్పి ఇంకా బుద్ధులతో నాకు లేదండి. నన్ను ఎవరేమంటలే. నేను ఇట్లా మంచి షర్ట్లు వేసుకున్నా, మంచిగా ఉన్నా, నేను ఉన్నత స్థితిలో ఉన్నా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా కోసం కదా ఫైట్ చేసేది, సమాజం కోసం కదా ఈ పెద్ద పెద్ద ఉద్యమాలు అందరూ చేసేది, సమాజం కోసం మనం చేస్తున్నాము. మీరు పోయి చూడండి ఇంకా వాళ్ళది ఏం చేస్తారు వీళ్ళు, అది నోటుకొచ్చినట్టు మాట్లాడుతారు. వీళ్ళందరూ బాగుపడిపోయారు అంటారు. రిజర్వేషన్ ఎందుకు వచ్చింది? కులం ఉన్నందుకు వచ్చింది. నువ్వు కులాన్ని తీసే, నీకు దమ్ముండే. ఈ భారతదేశంలో సాధ్యం కాదు, సాధ్యం కాదు కాబట్టి రిజర్వేషన్ కూడా నువ్వు తీయొద్దు. కులాన్ని తీసేది నీకు సాధ్యం కానప్పుడు రిజర్వేషన్ కూడా నువ్వు తీయొద్దు. నువ్వు రిజర్వేషన్ తీయాలనుకున్నావు అప్పుడు తెల్లారి నీకు రోగం వచ్చిందండి, నువ్వు టాబ్లెట్ వేయాలా? నువ్వు రోగం తీయకుండా నువ్వు టాబ్లెట్ మానేయమంటే ఎట్లయితుంది? నువ్వు ఎందుకు వచ్చింది రిజర్వేషన్? కులం ఉన్నందుకు వచ్చింది. కులాన్ని ఎత్తే, నీకు దమ్ముంటే కులాన్ని తీసే. అది కులాన్ని తీసే సమస్య లేదు భారతదేశంలో. మనం ఎన్ని ఏళ్ళని చూస్తలేదు, పుట్టినప్పటి నుంచి కొన్ని వందల సంవత్సరాలు కులాన్ని తీసే. ఎందుకంటే కులము నరాలకు జీర్ణించకపోయింది. విన్నారా? కులాన్ని తీసే శక్తి వాడికి లేదు, కులాన్ని తీయలేరు కూడా. నేను అందుకంటే మీరు అంత ప్రయత్నిస్తారు కదా. మీరు మాకు తెల్లారి, మేము క్రిస్టియన్ మన తెల్లారి బీసీ సర్టిఫికేట్ సంతకం పెట్టి ఇచ్చేస్తారు మాకు సర్టిఫికేట్. మీకు అంత శక్తి ఉంది కదా, అంత శక్తి ఉంది కదా మీకు. మీరు మారిన తెల్లారి మా కులాన్ని రద్దు చేస్తారు కదా. మీరు అంత బలసూరులు, మీరు అంత తెలివైన వాళ్ళు, మీరు అంత శక్తివంతులు అయినప్పుడు కులాన్ని కూడా తీసేయండి. మీకు శక్తి ఉంది కదా, మాకు లేదండి శక్తి. మేము సామాన్య ప్రజలము, దళితులము, మాకు లేదు శక్తి. మరి నువ్వు రాజ్యం కదా, నువ్వు అథారిటీ నీకు ఉంది కదా. నువ్వు రాజకీయ నాయకులు ఉన్నారు కదా, ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, రకరకాల వాళ్ళు ఉన్నారు కదా, ఎమ్మెల్యేలు, ఎంపీలు. మీరు అందరూ కూర్చొని కులాన్ని రద్దు చేయండి. మీరు మా మీద ఎందుకు పడేస్తారు? మా వాళ్ళు ఎంతున్నారు, మా మీద ఎందుకు పడేస్తారు? తీసేయండి. ఉంటే కులాన్ని తీసేయండి. కులాన్ని చేయకుండా రిజర్వేషన్ తీసేస్తారంటే అంటే ఇక మీరు అందరూ ఎంజాయ్ చేసుకోవాలన్నా